నా ప్రత్యేకమైన శుభములు. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఆయా కాలాలు ఋతువులు మారినప్పుడు ఎదురయ్యే కొన్ని పరిస్థితులను మనం ఎదుర్కోక తప్పదు కదా. ఎందుకంటే ఈ భూలోకంలో ఉన్నప్పుడు వాటన్నిటిని ఎదుర్కొంటూనే జీవితాలను ముందుకు సాగించాలి. కానీ ఇవన్నీ నాకు ఎందుకు వచ్చాయని అన్నిసార్లు మనం అనుకోవటానికి అవకాశం లేదు కదా. కాస్త ఎక్కువ అవకాశాలు కలిగిన మనం, దేవుని చేత ప్రత్యేకముగా సృష్టించబడిన మనం ఎన్ని యోగ్యతలు కలిగి ఉన్నామో కొన్నిసార్లు కొన్ని అసౌకర్యాలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. అనుకూల దృక్పథంతో ఆధ్యాత్మిక కోణంలోనే వాటిని పరిశీలించి ప్రభులో మనందరం ముందుకు సాగాలి. ఈరోజు అపోస్తలుడైనటువంటి పౌలు తీతు అనే శిష్యునికి ఉత్తరం రాస్తూ చెప్పిన ఓ చక్కని సలహాను జ్ఞాపకం చేసుకుందాం. తీతు పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్బోధను ఖండించుచుండుము, నిన్నెవనిని తృణీకరింపనీయుకుము. ఓ చక్కని ఆలోచనను తన ప్రియ శిష్యుడైన తీతుకు తెలియజేస్తున్నాడు. గురువులు, సద్గురువులు, జగద్గురువులు మనలో చాలామందికి తెలుసు కదా. ఎవరు పడితే వాళ్ళు సద్గురువులు కాలేరు, ఎవరు పడితే వాళ్ళు జగద్గురువులు కాలేరు. మామూలుగా గురువులుగా తమకున్న విజ్ఞానాన్ని ప్రజలకు అందించవచ్చు, వాళ్ళు కూడా గొప్పవాళ్లే. కాస్త అవగాహన జ్ఞానంతో, ప్రపంచ జ్ఞానంతో శిష్యులను ఏ విధంగా సిద్ధం చేయాలో తెలిసిన వాళ్ళే గురువులు, కానీ ఎవరు పడితే వాళ్ళు కాదు కదండి. శిష్యుని మానసిక స్థాయి ఏమిటి, వాళ్ళకున్నటువంటి ఆలోచన విధమేమిటి, ఈ సంగతులు తెలుసుకుని విద్యను బోధించాలి. అది సంగీత విద్య అయినా, లేదు ఏదైనా వాయిద్యాన్ని నేర్పించే విద్య అయినా, లేదు మామూలుగా మనం నేర్పించే ఏ విద్య అయినప్పటికీ ఆ శిష్యుని మానసిక స్థాయిని తెలుసుకుని సులభముగా నేర్పించేవాడు గురువు. కానీ ఏదో నాకు వచ్చిందని నేను చెబుతున్నాను, మీరు నేర్చుకుంటే నేర్చుకోండి, లేకపోతే లేదు, మీకు అర్థమైతే అర్థం చేసుకోండి, లేకపోతే లేదు, నేనేం చేయలేనని చెప్పి ఓ అద్భుతమైనటువంటి సేవలను ఏదో ఉద్యోగపు కోణములో చేసుకుంటూ పోయినట్లయితే వాళ్ళ వలన పెద్ద ప్రయోజనం లేదు. వాళ్ళు ఆధ్యాత్మిక గురువులైనా మామూలు గురువులైనా వాళ్ళేదో వాళ్ళకున్న కొద్దిపాటి జ్ఞానాన్ని బదిలీ చేస్తున్నారు, కానీ భావాన్ని బదిలీ చేయటం లేదు, భారాన్ని కూడా బదిలీ చేయటం లేదు. జ్ఞానాన్ని బదిలీ చేస్తున్నారు చాలామంది. ఎందుకంటే వాళ్ళ బుర్రలో చాలా జ్ఞానం ఉన్నది కదా. పాఠం చెప్పటం ద్వారా జ్ఞానము బదిలీ అవుతోంది, కానీ భావం బదిలీ కావటం లేదు, భారం బదిలీ కావటం లేదు. ఆధ్యాత్మిక వెలుగు ఎవరితో అయితే వారు మాట్లాడుతున్నారో వారికి కలిగే విధముగా వారు వ్యవహరించటం లేదనేది మనందరికీ తెలిసిన సంగతి కదా. పౌలు భక్తుడు జగద్గురువు, సద్గురువు మాత్రమే కాదు, జగద్గురువు. అంటే జగతికి నేర్పించగలిగిన మహాజ్ఞానం కలిగినటువంటి వాడు అన్నమాట అండి. ఎవరు పడితే వాళ్ళు జగద్గురువులు కాలేరు కదా. ప్రపంచంలో ఉన్న పలు అంశములపైన పట్టుండాలి, ఆధ్యాత్మిక పరిజ్ఞానం ఉండాలి, మానసిక శాస్త్రాన్ని కొంత తెలుసుకొని ఉండాలి, భౌతిక శాస్త్రాన్ని విశ్లేషించాలి. ఎన్నెన్నో రీతులుగా దేవుడు ఈ సృష్టిని జరిగించిన విధానములో ఉన్న వివిధ కోణాలను స్పృశించి అందులో ఉన్న సున్నితమైన అంశములను ప్రజలు అర్థం చేసుకునేటట్లుగా కొంత కష్టమైనప్పటికీ బోధింప సామర్థ్యము కలిగినటువంటి వాళ్లే జగద్గురువులు, కానీ ఎవరు పడితే వాళ్ళు కాదు. ఇక్కడ పౌలు భక్తుడు తన ప్రియ శిష్యుడైన తీతుతో మాట్లాడుతూ చెబుతున్నాడు, వీటిని గూర్చి బోధించుచు, అనగా పై వచనాలను చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. వాటన్నిటినీ చదవటానికి సమయము లేనందున నేను మీకు చదివి వినిపించటం లేదు. సంఘములో ఉన్న స్త్రీలు కానీ పురుషులు కానీ ఏ విధంగా ఉండాలి, ఎలా మాట్లాడాలి, వారు విన్న సంగతులను ఒకవేళ ఇతరులతో చెప్పవలసి వస్తే వారు అర్థం చేసుకునేటట్లుగా, అపార్థం చేసుకోకుండా ఎలా చెప్పాలి, ఈ సంగతులన్నిటినీ ఈ వచనమునకు ముందు వచనాలలో అద్భుతంగా ప్రస్తావించాడు. అంటే ఎవరు పడితే వాళ్ళు భక్తులని పిలువబడటానికి అవకాశం లేదు. సామాన్యంగా మనం భక్తులు అంటాం, భక్తి లేని వాళ్ళు కూడా భక్తులుగానే పరిగణించబడుతున్నారు. వాళ్ళంత గొప్ప భక్తులైతే వాళ్ళ బుద్ధి ఎందుకు మార్చబడలేదు, వాళ్ళల్లో ఉన్న దైవ విరుద్ధమైనటువంటి సంగతులు ఎందుకు ఇంకా పోలేదు,
భక్తి అనేది బుద్ధికి సంబంధించిన అంశమని వారు ఎందుకు గుర్తించటం లేదు? అరిషడ్వర్గాల మధ్య రాగద్వేషాల మధ్య బంధించబడి ఏదో గుర్తొచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళొచ్చి అదేమంటే నేను ఫలానా భక్తుడండి భక్తురాలనండి అని చెప్పుకుంటున్నారే కానీ బుద్ధి వికాసం రాలేదు, చిత్తము శుద్ధి చేయబడలేదు, వారి ఆలోచన విధానం మారలేదు, వారి దృక్పథము మారలేదు. అలాంటప్పుడు పేరుకు భక్తులు కానీ బాధ్యత లేని భక్తులు కదా, బుద్ధిలో మార్పు లేని భక్తులు కదా. అలాంటి వారి వలనే కదా దేశానికి ప్రపంచానికి నష్టం. దురభ్యాసాలలో నుంచి బయటపడి సదాభ్యాసాలను ఏ విధంగా కొనసాగించాలననే జ్ఞానోదయముతో కూడిన బుద్ధి కొంతమందికి ఇంకా రాలేదు. మేము భక్తులమండి, భక్తి చేస్తున్నామండి, ప్రార్థనా మందిరాలకు వెళ్ళొస్తున్నామండి, మేము పలానా పుస్తకాలు చదువుతున్నామండి, పలానా మాటలు వింటున్నామండి అని చెప్పుకుంటారు. చదవటం మంచిదే, వినటం మంచిదే, కానీ చదివిన సంగతులు విన్న సంగతులు మన వైఖరిని మార్చినప్పుడు ఎందుకండి? దండగ కదా. అర్థం లేనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను జరిగిస్తూ మహాభక్తులైనట్లుగా భావిస్తారు కొంతమంది. ఆ భావనకు కూడా అర్థం లేదు. వినే అమాయకులు పిచ్చివాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏమి వింటున్నారో ఎందుకు వింటున్నారో తెలియదు కనుక వీళ్ళు చెప్పే మాటలు వింటూ కూర్చోవాలి. ఇక్కడ అద్భుతమైన అవగాహన కలిగిన పండితుడు, జ్ఞాన సంపన్నుడు, మేధావి తన దగ్గరకు విద్యను నేర్చుకోవటానికి వచ్చిన శిష్యులను ఏ విధముగా మలచాలో, ఏ విధముగా దేవుని సంగతులను వారికి అర్థమయ్యేటట్లుగా తెలియచెయ్యాలో తెలిసిన గొప్ప సామర్థ్యము కలిగిన పౌలు చెప్పినటువంటి మాట, వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్బోధలను ఖండించు. అయితే నీ ప్రవర్తన విషయంలో మాత్రం ఎవరో నిన్ను తృణీకరించకుండా చూసుకో అని చెబుతున్నాడు అన్నమాట. దేవుని సంగతులను చక్కగా నేర్పించే వారి దృక్పథం ఎప్పుడు ఇలాగే ఉంటుందండి. ఎంతసేపు ఆర్థిక ప్రయోజనాలను ఆశించటం, ఆర్థిక ప్రయోజనాలే ప్రధానమన్నట్లుగా భావించి ఆధ్యాత్మిక ప్రయోజనాలను చెప్పవలసినంతగా చెప్పకుండా, వాటికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను సమయాన్ని ఇవ్వకుండా అదో రకమైనటువంటి భావనతో తేలికగా మాట్లాడే ధోరణి ఉన్నదే, అది సరి అయినటువంటి విధానం కాదు. ఆ వచనానికి ముందున్న వచనాలలో ఉన్న కొన్ని సంగతులను పరిశీలించినప్పుడు స్త్రీలైనా పురుషులైనా యవనస్తులైనా ఎవరైనప్పటికీ స్వస్థబుద్ధి గలవారై ఉండాలని కూడా చెప్పాడండి పౌలు భక్తుడు. అంటే శరీరానికి స్వస్థత గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటాం కదా, ఎంతసేపు భౌతిక సంబంధమైన స్వస్థత గురించి మాట్లాడుకోవటం, వాటిని తగ్గించుకోవటానికి ఆయా సభలో సమావేశాలకు వెళ్ళటం, లేదా ఫలానా వాళ్ళకు ఫోన్ చేస్తే వెంటనే తగ్గిపోతాయి అనేది మనందరికీ తెలిసిన సంగతి. దేవుడు స్వస్థపరిచేవాడనే మాట ఎంతో నిజం, యేసునామములో మహాప్రభావం ఉన్న మాట నిజం. వాటిని మనం కాదనటం లేదు. కానీ ఇక్కడ బుద్ధికి స్వస్థత విషయము కూడా పౌలు భక్తుడు మాట్లాడాడు. ఇది చాలామందికి తెలియదు. శారీరక స్వస్థతల గురించిన ప్రకటనలు అధికము, వాటి గురించిన బోధలు అధికం తప్ప మనసుకు పట్టిన రోగాలకు స్వస్థత కావాలనే సంగతులు చెప్పేవాళ్ళు తక్కువ, చెప్పిన వినేవాళ్ళు కూడా తక్కువే కదా. ఎంతసేపు భౌతికంగా మాకు ఎలాంటి లబ్ధి కలుగుతుందండి, మేము ఎంత సంపాదన చేయగలమండి, మా ఉద్యోగ వ్యాపారాలలో ఎంత అభివృద్ధి అవుతుందండి, మేము చదవకపోయినప్పటికీ దేవుడు మహా శక్తి చేత మమ్ములను ప్రథమ శ్రేణిలో ఏ విధంగా ఉత్తీర్ణతను కలగజేయగలడో, మరి అలాంటి ప్రత్యేక ప్రార్థనలు ఎవరు చేస్తారో వారి చుట్టూ తిరగటానికి మేము అలవాటు పడ్డాం. కానీ మానసికంగా పట్టిన జబ్బులలో నుంచి స్వస్థత కావాలని ప్రార్థనలు చేయించుకునే వాళ్ళ సంఖ్య తక్కువ కదా. మనసుకు పట్టిన రోగాలు ఏంటండి? గర్వము, నిర్లక్ష్యము, సోమరితనము, ఎంతసేపు నా ప్రాధాన్యతే ప్రధానం అని, నేనే గొప్పవాడినని, నాకంటే ఎవరు బాగా చెప్పలేరని, అసలు నా దగ్గర ఉన్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం ఇంకా భూలోకంలో ఎవరి దగ్గర లేదని, ఇలా రకరకాలుగా విచిత్రంగా కొన్నిసార్లు పరిధిని మించి మాట్లాడేటటువంటి మనుషులు ఉన్నారే, వాళ్లకు కూడా స్వస్థ బుద్ధి ఎంతో అవసరం అండి. బుద్ధికి స్వస్థత కావాలండి. శరీరానికి పట్టిన రోగం ఏదో ఒక విధంగా పోగొట్టుకోవచ్చండి, ఈరోజో రేపో ఎల్లుండో. కానీ మనసుకు పట్టిన రోగం ఉందో చూసారా? ఈ అసూయ, గర్వము, నిర్లక్ష్యము, సోమరితనము, లెక్కలేనితనము, పట్టని ధోరణి, నేర్చుకొని తత్వం, ఇలాంటి వాటికి కూడా స్వస్థత కావాలి అని భక్తుడైన పౌలు తీతుకు ఉత్తరం రాస్తూ ప్రస్తావన చేశాడు. ఆ వచనాలు కూడా మీరు తర్వాత చదువుకోండి.
సత్కార్యములు ఏ విధంగా చేయాలి, సిగ్గుపడనక్కరలేని విశ్వాస జీవితాలను ఏ విధంగా జీవించాలి, కుటుంబాలలో పురుషులు స్త్రీలు ఏ విధమైనటువంటి నమ్మకమైన ధోరణులను కలిగి ఉండాలి, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఏ విధంగా మన భక్తి జీవితాలు ఉండాలోననే సంగతులను ప్రస్తావన చేసి వీటిని గూర్చి బోధించు, హెచ్చరించు. అవసరమైన సంగతులు ఇవి. వీటిని గురించి నువ్వు బోధించకుండాను రకరకాలైన సంగతులను గురించి పెద్దగా అధిక ప్రాధాన్యతనిచ్చి బోధించవలసిన అవసరం లేదు. దేవుని రాజ్యమును నీతిని మొదట వెతకటం మనం నేర్చుకుంటే ఆ తర్వాత మనకు కావలసిన వాటినన్నిటినీ దేవుడే ప్రసాదిస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనములో ఉన్న ఆ భావాన్ని అర్థం చేసుకుంటే అద్భుతమండి. చాలా ప్రాముఖ్యమైన సంగతులు చాలామందికి అర్థం కావట్లేదు. అర్థం కానంత అయోమయంగా అవేమీ లేవు, కానీ మనస్సు పెట్టనందున అర్థం కావట్లేదు అన్నమాట, అంతే. అసలు దేవుని చిత్తములో లేకుండా మన ఆలోచన సరళిని మార్చుకోకుండా ఎంతసేపు నేను గొప్ప అనే భావనలో ఉంటే అసలు మనలను తగ్గించుకోమని చెప్పినటువంటి యేసు ప్రభు ఉపదేశాలు ఏమయ్యాయండి? ఎంతసేపు ఎవరికి వారు హెచ్చించుకోవటమునో అందరానంత పరిస్థితులలో ఉన్నట్లుగా భావించటం, అర్థం లేనటువంటి ఆధ్యాత్మికతను ప్రదర్శించటం, తద్వారా అదేదో ఉన్నత గౌరవము అని అనుకోవటం, ఇలాంటివన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారా? దేవుని సేవలు అందించడం అంటే, దేవుని బోధలు చేయటం అంటే, సంఘములను నిర్వహించటం అంటే, భక్తి కార్యక్రమాలను జరిగించటం అంటే, నాకు తోచినట్లుగా నేను, మీకు తోచినట్లుగా మీరు వ్యవస్థను నడిపి వాళ్ళను చూచి వీళ్లను చూచి పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు అర్థం లేనటువంటి కార్యక్రమాలను జరిగిస్తూ అనవసరమైన వాటికి అధిక ప్రాధాన్యతను అధికముగా సొమ్ములను చెల్లించటం, దేవుడు అనుగ్రహించినటువంటి పవిత్రమైన విరాళాలను అనవసరమైన వాటికి విరివిగా ఖర్చు పెట్టడం, ఇవన్నీ కూడా పరిశీలించుకోవలసిన సంగతులు. నేనైనా మీరైనా ఎవరైనప్పటికీ అండి, ఈ వాక్యం అనేది కేవలం మీకో నాకో కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ చెప్పే మాకు కూడా వర్తిస్తాయి. ఎవరైనా సరే బేషరతుగా సరిచేసుకోవలసిందే కానీ సమర్థించుకోవడానికి అవకాశం లేదుగా. వీటిని మనందరం చక్కగా నేర్చుకుని వాటి వెలుగులో ఒకరోజు కాకపోతే ఒకరోజైనా గాడిలో పడాలి కదండి. ఎంతసేపు నాకు తెలిసిందే సత్యము నాకు ఎవరో చెప్పనక్కర్లేదంటే ఎవరు చెబుతారు? ఇంతవరకు నాకు ఎవరో చెప్పలేదండి అంటారు కొంతమంది. విని అర్థం చేసుకునే పరిస్థితి ఉంటే ఎప్పుడో చెప్పేవాళ్ళు. చెప్పిన ప్రతిదానికి ఏదో ఒకటి చెబితే ఎవరొచ్చి చెబుతారండి? కొన్నిసార్లు కొంతమంది అపార్థం చేసుకున్నందున వారేదో సలహా చెప్తారు, ఆ సలహాను మనం పాటించకపోవచ్చు. ఎందుకంటే వారు సరిగా విననందున వాళ్ళకు తోచిందేదో చెప్పారు. అనుభవజ్ఞులు పెద్దలైనటువంటి వారు చెప్పినప్పుడు కాస్త వాళ్ళ మాటలకు కూడా చెవినివ్వాలి కదా. అందుకని తీతు సంఘములో ఉన్న విశ్వాసులకు అనవసరమైన సంగతులు చెప్పి వారిని గలిబిలి చేయకుండాను, నీ వైపుకు ఆకర్షించే పద్ధతులను అనుసరించకుండాను, దేవునిలో వారు స్థిరంగా కట్టబడే విధంగా నీవు ఈ సంగతులను బోధించటంలోనూ హెచ్చరించటంలోనూ చాలా జాగ్రత్తగా ఉండు నాయనా అని శిష్యునికి ఒక గురువు నేర్పిస్తున్నాడు. వీళ్ళండి సద్గురువులు, జగద్గురువులు అంటే. అనవసరమైన సంగతులను చెప్పి అర్థం లేనటువంటి ఆధ్యాత్మికతను ప్రోత్సహించి అదో రకమైనటువంటి ద్వేషాన్ని ఇతరులపైన నూరిపోసి పనికిమాలినటువంటి అభిమానాన్ని వాళ్ళు కలిగి ఉండేటట్లుగా వ్యవస్థను నడిపేటటువంటి వాళ్ళు శిష్యులను తయారు చేయటం చేత కాదు. పౌలుని అడిగితే చెబుతాడు ఏ విధమైన సంగతులు చెప్పాలో. దుర్బోధలను ఖండించమని చెప్పాడు. దైవ విరుద్ధమైనటువంటి బోధలను ఖండించు. అర్థం లేనటువంటి ఆధ్యాత్మికతను కనపరుస్తూ అదేమంటే దేవుడు నాతో అది చెప్పాడు ఇది చెప్పాడు అంటారు. దేవుడు చెబితే చెప్పుండొచ్చు. అసలు బైబిల్లో ఉన్న సంగతులు ఎన్నో ఉండగా వాటిని పట్టించుకోవటం చేతగాక వాటిని ఏనాడు మనం ఆశ్రయించకుండాను ఎంతసేపు దేవుడు ఏదో ఒకటి చెప్పాలి, ప్రవచనం రావాలి, దర్శనం రావాలంటే ప్రవచనాన్ని దర్శనాన్ని దేవుడిచ్చే మాట నిజమండి. ఎప్పుడు ఇస్తాడు అంటే బైబిల్లో ఉన్న కొన్ని సంగతులు మనం చదివినా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాము కనుక అదే భావాన్ని ప్రవచనము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తాడు. దర్శనము ద్వారా మనకు చూపించి మనం అర్థం చేసుకోలేని సంగతులు గ్రహించడానికి అవకాశం కల్పిస్తాడు.
బైబిలులో ఉన్న దేవుని లేఖనములకు అనుబంధమే ప్రవచనమైన దర్శనమైన. బైబిల్లో లేని సంగతులు ఏమి లేవు అక్కడ. అసలు బైబిల్ను అనుసరించి జీవించటం చేతకాకుండాను ఎంతసేపు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెబితే నాకు సరిపోతుంది అన్నట్లుగా భావిస్తారు కొంతమంది. అలా దేవుడు తెలియజేసినప్పుడు మీకు చెప్పినా నాకు చెప్పినా వినటం ఏమీ కష్టం కాదు. దేవుడు నాతో చెప్పాడండి అని ఒకవేళ ఎవరైనా వచ్చి చెబితే అది వాస్తవమైనప్పుడు వాటిని అంగీకరించడం తప్పులేదు. అసలు 66 పుస్తకాలలో ఎన్నో సంగతులు దేవుడు చెప్పాడుగా. ఎన్నో సందర్భాలలో దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడుగా. దానిని ప్రవచనంగా మనం గుర్తించం కదా, దానిని వాగ్దర్శనంగా మనం గుర్తించం కదా. దేవుని ప్రజలారా, మన మనోభావాలను కూడా కాస్త సవరణ చేసుకోవాలి. సవరణ చేసుకోవటానికి మన హోదా కానీ, మన వయస్సు కానీ, మన అనుభవము కానీ అడ్డు రాకుండా చూసుకోండి. ఎందుకంటే ఎంత జ్ఞానము సంపాదించినప్పటికీ కొన్ని సామాన్యమైన సంగతులు కొంతమందికి తెలియదు. కొన్నిసార్లు నాకు కూడా తెలియకపోవచ్చు. దానిదేమున్నది? అంటే మనం సర్వము గ్రహించిన వాళ్ళుగా భావించాలా? అంత గ్రహింపు మనకు ఉన్నట్లయితే మామూలు సంగతులలో ఎందుకు జ్ఞానాన్ని కనపరచటం లేదు? ఇక్కడ పౌలు భక్తుడు తీతుతో చెబుతున్నాడు, దుర్బోధను ఖండించు, నిన్నెవ్వరూ తృణీకరించకుండా నిన్ను నీవు పరిరక్షించుకోవాలి తీతు అన్నాడు. మరొక వచనాన్ని చదువుకుందాం. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుచు బుద్ధి చెప్పుము. మరో శిష్యుడైన తిమోతికి ఉత్తరం రాస్తూ చెప్పినటువంటి మాట. ఇతర సంగతుల గురించి ఏం మాట్లాడటం లేదండి. ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, సంఘం విస్తరిస్తోందా, ప్రజలు బాగా వస్తున్నారా, అందరూ ఆశీర్వదించబడ్డారా, అందరికీ ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయా, వస్తువులు వాహనాలు బాగా ఉన్నాయా, బలమైన సంఘ నిర్మాణాన్ని నువ్వు జరిగిస్తున్నావా, ఇలాంటి సహజమైన మాటలు మనందరం మాట్లాడతాం. అవి తప్పని కూడా అనటానికి వీల్లేదు కదా. ఇలాంటి వాటికి పెద్ద తావు లేదండి. పౌలు ఆలోచన సరళిలో ఆయన ఉన్నతమైనటువంటి భావాలు కలిగిన వాడు. మన మాటలు మన భావాలను తెలియజేస్తాయి కదండి. ఎంతో కొంత ఉన్నతమైన భావాలు కలిగిన వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ సంప్రదాయాలు వేరు, వాళ్ళ దృక్పథం వేరు, వాళ్ళ పద్ధతి వేరు, వాళ్ళ నిజాయితీ వేరు కదా. ఇక్కడ భక్తుడు చెప్పే మాటను పరిశీలించినప్పుడు తిమోతికి ఉత్తరం రాస్తూ ఎంత చక్కగా చెప్పాడో చూడండి. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. వాక్యమును ప్రకటించుము అంటే మామూలుగా వాక్యాన్ని ప్రకటించమన్నాడని మనం అనుకోవడానికి వీల్లేదు. అదే పత్రిక అంటే 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో ఉన్నది చూడండి. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడుము. సత్యవాక్యమును ఉపదేశించటం వేరు, సరిగా ఉపదేశించటం వేరు. ఆ విషయంలో తిమోతి నిన్ను నీవే దేవునికి కనపరుచుకో. నాకు కనపరుచుకోవలసిన పని లేదు, నా మెప్పేమీ నీకు అక్కర్లేదు. దేవుడు నువ్వేదైనా చెప్పినప్పుడు పర్వాలేదు, ఉన్నమాట ఉన్నట్లుగా సూటిగా స్పష్టంగా తిమోతి చెప్పాడని అనుకోవాలి. అదే ప్రజలకు నేర్పించాలి. ఆ పద్ధతిని విస్మరించడానికి వీల్లేదు తిమోతి అని ఎంత చక్కగా చెబుతున్నాడో చూడండి. అదే భావాన్ని 4వ అధ్యాయము 2వ వచనములో కూడా అన్నాడు. సమయమందును అసమయమందును ప్రయాసపడుము, వాక్యమును ప్రకటించుము. అంటే దాని అర్థం సత్యవాక్యమును సరిగా ప్రకటించుము, సరిగా విభజించి ప్రకటించుము. నీకు తోచినట్లుగా నువ్వు ఏదో వాక్యం చెప్పుకుంటా పోయి ప్రజలను ఆకర్షించడమే ప్రధాన ధ్యేయమని పెట్టుకుని ఆధ్యాత్మిక ప్రయోజనాల కంటే ఆర్థిక ప్రయోజనాలే ప్రధానం అన్నట్లుగా బోధించడానికి ఏ విధమైన అవకాశం లేదు. చూసారా ఎంత చక్కని సూచనలు ఇస్తున్నాడో. దేవుని ప్రజలారా, యవనస్తులైన వారికి, ఔత్సాహికులైన సేవకులకు, సేవకురాండ్రకు ఇలాంటి సూచనలు సలహాలు అవసరం. ఎంతసేపు అత్యంత సామాన్యమైన సంగతులను చెప్పుకుంటూ నేనే నీకు గురువును,
నన్ను విడిచిపెట్టి వెళ్ళటానికి వీల్లేదు, జీవితంలో ఎంత పెద్దవాడమైనా పెద్దదానమైనా మమ్మల్ని మర్చిపోవటానికి వీల్లేదు, ఈ సంగతులన్నిటినీ అధికముగా చెప్పుకుంటూ అదో రకమైన ప్రయోజనాన్ని ఆశించి విచిత్రంగా ఓ గుంపును తయారు చేయటం వలన పెద్ద ప్రయోజనము లేదు. దేవుని వాక్యమును వారికి నేర్పించి ఇతరులకు ఏ విధంగా నేర్పించాలోననే పరిస్థితిని కూడా వారికి సరిగా నేర్పించి ప్రపంచానికి సేవ చేసే గొప్ప సేవకులను తయారు చేయాలి. అందుకే ఈ బైబిల్ విద్యా కేంద్రాలు ప్రధానమైనటువంటి ధ్యేయంతో నడపాలి. అంతేగాని మా దగ్గర అంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, చాలా సంతోషం ఉండటం, ఆ వచ్చిన ప్రజలకు ఏ విధంగా దేవుని వాక్యాన్ని నేర్పిస్తున్నాం, ఏ విధమైన క్రమాన్ని కలిగి ఉన్నాం. మాకు కూడా బైబిల్ స్కూల్ ఉందండి అని చెప్పుకోవటానికి చాలామంది తాపత్రయపడుతున్నారు. ఏం చెబుతున్నారు? వ్యక్తిత్వం ఏ విధంగా కట్టబడుతోంది? ఎంతమంది దేవుని సేవకు అక్కరకు వస్తారు? ఎంతమంది నిజాయితీగా ప్రార్థనలోను దేవుని వాక్యములోను ముందుకు సాగుతున్నారని పర్యవేక్షించే వాళ్ళు ఎక్కడున్నారు? ఎంతమంది ఉన్నారు? ఇవి కూడా ప్రధానమైన సంగతులే. సమయమందును అసమయమందును అంటే వివిధ సమయాలలో సందర్భానుసారంగా దేవుని మాటలను ఇతరులకు అర్థమయ్యే విధంగా బోధించటంలో విశేషంగా ప్రయాసపడు. దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నువ్వు సిద్ధంగా ఉండు. ఏది పెడితే అది బోధించవద్దు, ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్ళొద్దు. ఏ ఆలోచన వస్తే ఆలోచన దేవుని ఆలోచనని భావించి విచిత్రంగా వ్యవహారం చేయకుండాను పరిశుద్ధాత్మ అదుపులో ఉండి నీ వ్యక్తిగత అభిప్రాయాలు దేవుని పేరుతో నెరవేర్చుకోకుండాను దేవుని అభిప్రాయాన్ని అవసరమైతే మన వ్యక్తిగత అభిప్రాయాలను కూడా సవరించుకుని ప్రజలకు నేర్పించు అని చెబుతున్నాడు. ఇలాంటి గురువులు ఎక్కడున్నారో, ఇలాంటి ఆధ్యాత్మిక వాదులు ఎక్కడున్నారో వాళ్ళను గుర్తించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి దేవుని సంగతులు. ఆ బైబిల్ స్కూల్కు వెళ్ళి దేవుని సంగతులను గ్రహించండి. అంతేగాని పలానా బైబిల్ స్కూల్కి వెళ్తే పరీక్షలు ఉండవండి, అసైన్మెంట్లు ఉండవండి, ఫీజులు ఉండవండి, ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదండి, కనుక మేము వెళుతున్నామండి, మాకు కూడా చాలా పెద్ద సర్టిఫికెట్ వచ్చిందండి అంటే సర్టిఫికెట్లు రావటం పెద్ద విశేషం కాదు. దానితో పాటు జ్ఞానం రావాలి, కుదురుబాటు రావాలి, ఒక క్రమశిక్షణ రావాలి, ఒక నిబద్ధత రావాలి. దైవ సంబంధితమైన సంగతులను మనం నేర్చుకుని ప్రజలకు అర్థమయ్యేటట్లుగా బోధించాలనే భావన కూడా మనకు కలగాలనే సంగతిని గుర్తించండి. కనుక దేవుని ప్రజలారా, మన భక్తి విధానమును బట్టి ఎవరు మనలను తృణీకరించకుండా చూసుకోవాలి. వీళ్ళు చాలా విచిత్రమైన మనుషులండి అన్నట్లుగా ప్రజల చేత గుర్తింపు పొందే పద్ధతులను అనుసరించకుండాను దేవుని వాక్యములో ఉన్న విలువైన సంగతులను ఆభరణములుగా ధరించి ప్రజలను ప్రోత్సహించటానికి వీలుగా మన జీవన విధానాన్ని కలిగి ఉన్న రోజున అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రగతిని సాధించగలం, ఇతరులను స్పృశించగలం, ఇతరులను ప్రోత్సహించగలం. అలాంటి విలువైన భక్తి జీవన విధానాన్ని మనందరం కలిగి ఉండాలి. దేవుడు భౌతిక స్వస్థతను, ఆధ్యాత్మిక చైతన్యాన్ని అనుగ్రహించి అద్భుతంగా మనలను నడిపిస్తున్నాడు, నడిపించబోతున్నాడు. ఈ ఉన్నత భావ సంప్రదాయాలనే అలంకారంగా చేసుకుని ఆధ్యాత్మికంగా ముందుకు సాగుదాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.